నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించడం జరిగింది. గతంతో పోలిస్తే ధాన్యం కూడా మీరు నిన్న కేబినెట్లో చెప్పినట్లు అత్యధికంగా వస్తుంది. ఏం చెప్తారు రైతులకు? పోయిన సంవత్సరం ఎక్కువ ధాన్యం వచ్చిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు వాడకుండా 1,52,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తాయి. ఈసారి మా లెక్క ప్రకారం 50% పెరిగినట్టు లెక్కలు ఇప్పుడు మాకు తెలుస్తున్నాయి. ఇవాళ మనం ఉన్న గ్రామంలో 34,552 ఇవాళ క్వింటాల ధాన్యం వచ్చినట్టు మాకు లెక్క ఇప్పటి అప్రాక్సిమేట్లీ. అంటే ఎంత ధాన్యం పెరిగింది. ఇవాళ వర్షాలు అధికంగా పడడం, సకాలంలో ప్రభుత్వం కూడా 24 గంటల కరెంట్ ఇవ్వడం, ఎక్కడికక్కడ కాలువలు కూడా నీళ్ళు అందియడం చివరి ఎకరా వరకు, అది మా ప్రభుత్వం సాధించిన ఘనత. అకౌంట్లు కూడా రేపటికెళ్ళి ధాన్యం తీసుకున్న 72 గంటలు మ్యాక్సిమంలో బోనస్తో కలిపేస్తున్నాం ఈసారి. నిన్న క్యాబినెట్లో ఆ నిర్ణయం తీసుకున్న రోడ్లకు కూడా మహర్దశ పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే అదొక చరిత్ర. దేశంలో ఎక్కడ లేని విధంగా మా R&B డిపార్ట్మెంట్లో నిన్న మొదటి దశలో 11,400 దాదాపు 10,550 కోట్ల రూపాయలతోని యామ్ పద్ధతిలో రోడ్లు డబల్ రోడ్డు చేయడానికి మొన్న శాంక్షన్ చేసిన. నేను ఈ 20 మాసాలలో 6,000 కోట్లు శాంక్షన్ చేసిన. నిన్న ఒక 11,000 కోట్లు పంచాయతీరాజ్కి వెళ్ళి రేపు టెండర్ పిలుస్తున్నాం. ప్రతి పల్లెకు, ప్రతి గూడానికి, ప్రతి హ్యామ్లెట్ కూడా హ్యామ్ పద్ధతిలో టెండర్ పిలుస్తున్నాం. దీంతో దేశంలో తెలంగాణ రోల్ మోడల్గా ప్రతి పల్లెకు డాంబర్ రోడ్డు, ప్రతి మండలంకి వెళ్ళి జిల్లా కేంద్రానికి డబల్ రోడ్డు, ఈ విధమైన కార్యక్రమం నిన్న 11,000 కోట్లు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఒక సంవత్సర కాలంగా ఈ రోడ్లు టెండర్లు ఏ రోడ్డుకి వెళ్ళి ఇక్కడ పెట్టాలని వర్కౌట్ చేసి మా ఇంజనీర్ల సహకారంతో వచ్చే నెలలో టెండర్లు పిలిచి కొత్త సంవత్సరం సంక్రాంతి లోపే ఈ రోడ్లు స్టార్ట్ చేసిన తర్వాత ప్రజలు నిజంగా అసలైన ప్రభుత్వం వచ్చింది. ఒకవైపు పేదలకు సన్న బియ్యం ఇవ్వడం, రేషన్ కార్డులు ఇవ్వడం, ఇందిరమ్మ ఇల్లు కట్టించడం, ప్రాజెక్టులు పాత ప్రాజెక్టులన్నీ కూడా ఇవ్వడం, ఇలా ఏఎంఆర్పి మెయిన్ కెనాల్కు 450 కోట్లతో లైనింగ్ చేయడం, ఇది మామూలు విషయాలు కాదు. 20 నెలల్లో 10 ఏళ్ళల్లో ఈ కాన్స్టిట్యున్సీగా తెలంగాణకి ఏం చేసినో చెప్పాలి. కేసీఆర్ ఏం చేసిండే అంటే కూలిపోయిన కాళేశ్వరం కట్టిండు, అది కూలేశ్వరం అయిపోయింది తప్ప 2 లక్షల కోట్లు అప్పయింది, ఏం జరగలే. కానీ 20 నెలల్లో ఇవాళ పేదోళ్ళను అడిగినా ఎట్లున్నదంటే ఇంతకుముందు దొడ్డు బియ్యం తీసుకొని డీలర్గా అమ్ముకునే వాళ్ళం, ఇవాళ సన్న బియ్యం వస్తే అందరం తెచ్చుకొని తింటున్నాం అని చెప్పి సంతోషంగా చెప్తున్నారు. అందుకనే నిజంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. అందరి దృష్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ఉంది. ఎలా ఉండబోతుంది సార్ జూబ్లీ ఉప ఎన్నిక? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మాకు పోటీ లేదు. ఆ 2 పార్టీలకు ఎన్ని ఓట్లు వస్తాయో మా పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి. సింపుల్ లెక్క చెప్తున్నా. 35 ఏళ్ళుగా రాజకీయాలు ఉన్నా. ఆ 2 పార్టీలకు ఎన్ని ఓట్లు వస్తాయో మా ఒక్క పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అంటే 60-70 వేల మెజార్టీతో గెలవబోతున్నాం. రైట్, చూడొచ్చు. మొత్తం మీద ఆ రైతులకు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో కూడా, పెద్ద సంఖ్యలో కూడా దిగుబడి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొనుగోలు కేంద్రాలని ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా బోనస్లు కూడా వెంటనే చెల్లిస్తామని చెప్పారు. అదేవిధంగా నిన్న క్యాబినెట్లో ప్రకటించినటువంటి ప్రకారం రోడ్లకు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా మహర్దశ పట్టుకుంది. హ్యామ్ రోడ్లతో అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయో అంతకు కలిపి ఓట్లు కూడా మెజార్టీతో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. వీడియోస్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.